గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయనగరం జిల్లా గజపతి నగరం అసెంబ్లీ ఈవీఎం వెరిఫికేషన్ సందర్భంగా 3 గంటల పాటు హైడ్రామా నడిచింది. గజపతి నగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై వైఎస్ఆర్సీపీ నేతలు బెల్లాన వంశీకృష్ణ, బొత్స అప్పల నర్సయ్య గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో వెరిఫికేషన్ కోసం ఇవాళ అధికారులు నెల్లిమర్లలోని ఈవీఎం గోడౌన్ వద్దకొచ్చారు. ఉదయం 10:30 గంటలకు వచ్చిన అధికారులు గోడౌన్ తాళాలు లేవని 1 గంట వరకు కాలయాపన చేశారు. తాళాలు విరగ్గొట్టాలని కలెక్టర్ అంబేద్కర్ సూచించడంతో ఆ ప్రతిపాదనకు వైఎస్ఆర్సీపీ నేతలు అంగీకరించలేదు. చివరకు తాళాలు దొరకడంతో గోడౌన్ తెరిచి వెరిఫికేషన్ ప్రారంభించారు. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, ఎట్టకేలకు తాళాలు దొరకడంతో గోడౌన్లో తెరిచి వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ రోజున ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు చర్యలన్నీ కూడా పూర్తిగా అనుమానాస్పదంగా కనిపించాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య, అదేవిధంగా విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి ఎమ్మెల్యే చందంగా చిన్నప్పలనాయుడు ముగ్గురు కూడా ఈవీఎంల మీద డౌట్ వ్యక్తం చేస్తూ వాళ్ళు ఎన్నికల అధికారులు ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో ఆ నిబంధనల మేరకు ఒక్కొక్క పోలింగ్ బూత్ కోసమని 44,500 రూపాయలను వాళ్ళు చెల్లించడం కూడా, డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల అధికారులు డేట్ ఫిక్స్ చేశారు, 26, 27, 28 ఈ నెల చేస్తామని. కానీ దీనిపైన అధికారికంగా జిల్లా అధికారులు అయితే మాత్రం ఎక్కడ కూడా ఒక నోటిఫికేషన్ విడుదల చేయలేదు. నిన్న జిల్లా ఎన్నికల సమాచార కేంద్రం నుంచి ఈరోజు ఉంటుందని కూడాను మీడియా కానీ లేకపోతే మిగతా ఉన్నటువంటి ఎవరైతే ఫిర్యాదు కాకుండా మిగతా రాజకీయ పక్షాల ఏజెంట్లకు కూడా సమాచారం ఇవ్వనటువంటి ఒక హైడ్రామా నడిపారు. ఈ రీవెరిఫికేషన్ అనేది పూర్తిగా ఒక గోప్యత, ఒక సీక్రెట్ అయితే మెయింటైన్ చేశారు. పూర్తిగా ఈ సీక్రెసీ అనేటువంటి చాలా అనుమానాలకు తావిచ్చినటువంటి పరిస్థితి అయితే నేను ఇక్కడ నెల్మర్లో. దానికి తగ్గట్టుగానే ఈ రోజు 10:30 గంటలకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో బెల్లాన వంశీకృష్ణ జనరల్ ఏజెంట్, ఆయన్ని మాత్రమే పిలిచి ఇక్కడ కౌంటింగ్ ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఘటనలో చూసినట్టయితే ఆయన పిలిపించి ఓపెన్ చేసిన తర్వాత ఆయన 10:30 గంటలకు పిలిపించారు. ఆ తర్వాత తాళాలు ఓపెన్ కాలేదు, తాళాలు లేవని చెప్పేసి పూర్తిగా తప్పించుకునేటువంటి ప్రయత్నం. తర్వాత కొద్ది గంటల తర్వాత జిల్లా కలెక్టర్ వచ్చి ఈవీఎం గోడౌన్ తాళాలు పగలగొడతామని చెప్పి పగలగొట్టడానికి ఎటువంటి నిబంధనలు లేవు, తాళాలు తప్పనిసరిగా ఉండి తీరాలి అని జనరల్ ఏజెంట్ వంశీకృష్ణ వాదించడంతో ఎటకేలకు తాళాలు తీసుకొచ్చి తాళాలు తెచ్చారు. ఇక్కడే ఏం జరిగింది మొత్తం మీద వీళ్ళని ఏదో ఒక సాకు చూపిస్తూ ఈ రీవెరిఫికేషన్ తాలూకా ఘటనని, చర్యలని దాన్ని తప్పించుకోవాలని చివరి వరకు అధికారులు చాలా ప్రయత్నం చేశారు. ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు, వాయిదా వేయాలి అనేటువంటిది. కానీ ఏజెంట్లు పట్టుబట్టడంతో ఎట్టకేలకు దాచి ఉంచినటువంటి తాళాన్ని తీసుకొచ్చి రీవెరిఫికేషన్ 1:30 ప్రాంతంలో ప్రారంభించారు. ప్రస్తుతం అయితే వీళ్ళు పెట్టినటువంటి ఫిర్యాదు ఏంటంటే ఆ రోజున గజపతి నగరం నియోజకవర్గంలోని గజ్జరాచేరు మండలం పెద్దకాద పోలింగ్ బూత్ నెంబర్ 20 లో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈవీఎం ఏదైతే ఆ రోజు పూర్తిగా 1,400 ఓట్లు నమోదైనప్పుడు దాని తాలూకా ఈవీఎం తాలూకా బ్యాటరీ లెవెల్ 64% ఉంది. బట్ కొద్ది రోజుల తర్వాత 25 రోజుల తర్వాత కౌంటింగ్ వచ్చినాటికి కౌంటింగ్ ఓపెన్ చేసేసరికి అదే ఈవీఎం 99% పోలింగ్ ఈవీఎం బ్యాటరీ లెవెల్ కనిపించింది. ఇక్కడ ఎందుకంటే ఒక 12-13 గంటల పాటు ఒక ఈవీఎం కన్జంప్షన్ జరిగినప్పుడు దాంట్లో ఉన్నటువంటి బ్యాటరీ లెవెల్ ఆటోమేటిక్ గా కొంత తగ్గిపోతుంది. తర్వాత దీన్ని అలాగా స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిన తర్వాత మరి కొంచెం 1 or 2% కన్జంప్షన్ స్టాండ్ బై మోడ్ లో కూడా జరుగుతుంది. కానీ కౌంటింగ్ రోజు తెరిచేసరికి ఇది 99% చూపించడం అనేటువంటిది, దీనికి ఛార్జింగ్ పెడితే తప్ప ఏదో ఒక రూపంలో ఛార్జింగ్ పెడితే తప్ప ఈవీఎం తాలూకా బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్ పెరగదు అనేటువంటిది వీళ్ళ తాలూకా అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారులు చెప్పారు. ఆ కౌంటింగ్ తాలూకా ఆ టేబుల్ తాలూకా పర్టికులర్ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వీళ్ళు అడగడం జరిగింది. మొత్తం మీద చాలా రకాలుగా వీళ్ళని ప్రలోభ పెట్టారు. ఆర్డీఓలతో ఫోన్లు చేయించారు, తెలిసినటువంటి అధికారులతో ఫోన్ చేపించి ఈ ఫిర్యాదుని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి వీళ్ళ మీద చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడాను వీళ్ళు ఫిర్యాదులు ఉపసంహరించుకోకుండా రీవెరిఫికేషన్ గా పట్టుబట్టారు. ఇప్పుడు బ్యాటరీ లెవెల్ రీవెరిఫికేషన్ కోసం
బెల్ అధికారులు ఏదైతే ఈవీఎం మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో దానికి సంబంధించిన టెక్నికల్ సిబ్బంది వచ్చారు, ఎన్నికల అధికారులు కూడా వచ్చారు. ఇప్పుడు 1400 ఓట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ ఓట్లన్నీ కూడా మాక్ పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. ఇది మరికొన్ని గంటల పాటు సాగే అవకాశం ఉంది. మాక్ పోలింగ్ జరిగిన తర్వాత ఎన్ని గంటల పాటు ఈవీఎం పనిచేస్తే ఎంత బ్యాటరీ డౌన్ అయ్యింది అనే దాని మీద ఒక టెక్నికల్ డేటా అయితే తయారు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు దాన్ని ఎలా టెక్నికల్ ద్వారా అనౌన్స్ చేస్తారు అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అటు రాజకీయ పక్షాలు కానీ మీడియా కానీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఓకే యుగంధర్.